జై శ్రీరామ్. ఉద్యోగం లేనివాళ్ళు, ఉద్యోగంలో ఆటంకాలు ఎదుర్కొన్నవారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నవారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమ స్థాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు మొదటి స్వర్గమునందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 11 సార్లు పఠించాలి. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నగః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. ప్రహృష్టాముదితో లోకస్త్ తుష్టః పుష్టః సుధార్మికः నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్షా భయవర్ణితః న పుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషః క్వచిత్ నార్యాశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతః న చాగ్నిజం భయం కించిత్ నాప్సుమజ్జం తిజం తవః నావాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యాయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధాశతైర్విష్ట్వా తథా బహుసువర్ణఖైః గవం కోట్యాయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి దశవర్షాసహస్రాణి దశవర్షాశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ఇతం పవిత్రం పాపాజ్ఞం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ఏతాదాఖ్యనమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. దీనిని పఠించువారికి జ్వరాది బాధలు, అట్లే ఆకలి దప్పుల బాధలు, చోర భయములు మచ్చుకైనను ఉండవు. రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో, పాడి పంటలతో తొలతూగుచుండును. జనులు కృతాయుగమునందువలె ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుదురు. అనేకములైన అశ్వమేధాది క్రతువులను, సువర్ణ యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును, పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమునర్చి వాసికెక్కును. రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ధిపరచును. 4 వర్ణముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణ ధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరును. శ్రీరామచరితమును అంతఃకరణమును పవిత్రమునర్చును. సర్వ పాపములను రూపుమాపును. పుణ్య సాధనము వేదార్థమును ప్రతిపాదించినదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలైపోవును.
ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్ర పౌత్రాదులకును పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మరియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును. జై శ్రీరామ్.